హలో ఎవ్రీవన్, ఇంకొక ఎక్స్పో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. మీకు ఎక్స్పో వీడియోస్ బాగా నచ్చుతున్నాయని నాకు అర్థమవుతుంది. సరే, ఈసారి ఎక్కడికి వెళ్తున్నాం, అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ వెళ్ళి చూసేద్దాం అనమాట. దానికన్నా ముందు వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్. అండ్ మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా ఎక్స్పో దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసేసి తాజ్ కృష్ణలో పెట్టారు. తాజ్ కృష్ణ అనగానే పెద్ద హోటల్ కదా, ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది అని అనేసి అనుకోకండి. ఎంట్రీ అయితే ఫ్రీనే. సో ఎవరైనా వెళ్ళి చూడాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు అనమాట. ఇంతకీ ఏం ఎక్స్పో అని అనేసి అనుకుంటున్నారా? లవ్ లేబుల్ అని చెప్పేసి పెట్టారు. 3 days ఎక్స్పో ఇది కూడా. అండ్ సేమ్ ముందు ఎక్స్పో లాగానే అన్ని గర్ల్ ఐటమ్స్ అనమాట. లైక్ డ్రెస్సెస్, శారీస్, జ్యువెలరీ, ఫుట్వేర్ అన్నీ ఉన్నాయి. అమ్మాయిలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ఎక్స్పో చాలా డిఫరెంట్. ఇప్పటి వరకు నేను చూసిన ఎక్స్పోలలో ఇది నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది అనమాట. అండ్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, హైదరాబాద్ పంజాగుట్ట క్రాస్ చేసి వెళ్తుంటే తాజ్ కృష్ణ హోటల్ ఉంటుంది అక్కడ అన్నమాట ఇది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎంట్రీ ఫ్రీ. సో చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. అండ్ ముందు చెప్పినట్టు ఈ ఎక్స్పోలో చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ ఎక్స్పోలో జరిగే వాళ్ళకి ఇక్కడ డిస్ప్లే చేసే ఐటమ్స్ మనకి ఎక్కడా కూడా ఏ షోరూంలో దొరకవు. బికాస్ వీళ్ళు ఇవి సొంతంగా డిజైన్ చేసుకొని స్టిచ్ చేసుకొని వచ్చినవన్నమాట. అండ్ వీళ్ళకి ఓన్ డిజైనింగ్ అండ్ బొటిక్ ఉంటుంది. అండ్ వీళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏ షోరూంలో కానీ ఎక్కడా కానీ ఇవ్వరంట. ఓన్లీ ఇట్లా కంటిన్యూస్గా ఎక్స్పోసే చేసుకుంటూ వెళ్తారంట. సో మనకి ఎప్పుడు కావాలన్నా ఎక్స్పోలోనే దొరుకుతాయి తప్ప ఏ షోరూంలోనూ దొరకవు. అండ్ ఇక్కడ అయిపోతే ఎలా అని అనుకోవడానికి లేదు. వాళ్ళని ఒకసారి ఫాలో అవుతే మనకు అర్థమవుతూనే ఉంటుంది. వాళ్ళు హైదరాబాద్లో కంటిన్యూస్గా ఏదో ఒక ప్లేస్లో ఎక్స్పో చేస్తూనే ఉంటారు అని అనేసి నాకు చెప్పారు. సో ఇదైతే ఎక్స్పో. వెళ్ళగానే స్టేర్స్ ఉంటాయి. ఆ స్టేర్ కేస్ తీసుకొని కిందికి వెళ్ళిపోతే ఎక్స్పో వస్తుంది అనమాట. ఫస్ట్ స్టాలే చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ స్టాల్ ఉంది. ఎంత బాగున్నాయంటే జ్యువెలరీ. నేనైతే చాలా తక్కువ జ్యువెలరీ షాపింగ్ చేస్తాను. సో చాలా తక్కువ షాప్స్ తిరిగాను ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు. సో నా నాలెడ్జ్ వరకు, నేను చూసినంత వరకు, నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడనివి, ఎక్కడ లేని కొత్త డిజైన్స్ అని అనేసి అనిపించాయి. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నారు కదా, 24,000 అంట. చాలా అంటే చాలా బాగుంది. మేబీ సిల్వర్ ప్లేటింగ్ ఇది, అందుకనే కొంచెం థౌజండ్స్లో ఉన్నాయి కాస్ట్. కానీ పెట్టచ్చు. అంత యూనిక్ డిజైన్స్. నిజంగానే నేను చెప్పినట్టు వాళ్ళు సొంతంగా డిజైన్ చేసుకున్న ప్రొడక్ట్స్ మనకి బయట ఎక్కడా దొరకవు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ వచ్చేసేసి హ్యాండ్ బ్యాంగిల్స్ అనమాట. సింగిల్గా వేసుకోవచ్చు, సెట్స్ మధ్యలో వేసుకోవచ్చు. అలా ఈ ఫస్ట్ స్టోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అలా నేను అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను. శారీస్ కూడా ఉన్నాయి. నేను ముందే చెప్తున్నాను, శారీస్ చాలా తక్కువగా చూశాను. బికాజ్ ముందు ఎక్స్పోలోనే శారీస్ ఆల్రెడీ చాలా చూపించేసాం కదా అని చెప్పి. అండ్ ఇక్కడ పెద్దగా చూడలేదు. బట్ ఇప్పుడు నేను ఏదైతే ఒక స్టోర్లో డ్రెస్సెస్ చూస్తున్నానో ఇక్కడ కూడా బాగున్నాయి. కాస్ట్ అయితే చాలా ఉన్నాయి. మీరు చూస్తున్న డ్రెస్సెస్ వచ్చేసేసి అరౌండ్ 4,000, 5,000 అలా ఉన్నాయి. తెలిసిందే, మీరు ఒక బొటిక్కి వెళ్ళి డ్రెస్ కుట్టించుకున్నా కూడా నార్మల్ పంజాబీ డ్రెస్ అయినా సరే బొటిక్లో కుట్టాలి అంటే మినిమం 2,000 తీసుకుంటారు. అలాంటిది వాళ్ళదే క్లాత్, దాని మీద వర్క్ కూడా వాళ్ళే చేశారు, వాళ్ళే సొంతంగా డిజైన్ వేసుకున్నారు అంటే ఇంకా కాస్ట్ ఎంత ఉంటుంది అని నేను స్పెసిఫిక్గా హైలైట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. మీకు ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉండే ఉంటుంది. సో అలా నేను ఉన్న స్టాల్స్లో మోస్ట్లీ డ్రెస్సెసే చూస్తూ వెళ్ళాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసేసి డ్రెస్ సెట్, టాప్ బాటమ్ దుప్పటా మొత్తం వస్తాయి. అండ్ సెట్ వచ్చేసేసి 2,500 అలా చెప్పారు. కొన్ని 3,000 ఉన్నాయి, అంటే దాని మీద ఉన్న డిజైన్ అది చెప్పి. ఇక్కడ నేను చూస్తున్న టాప్ వచ్చేసి 3,800. అండ్ ఈ పేస్టల్ కలర్ది వచ్చేసి 4,800 అంట. అన్నిటి కాస్ట్లు అడిగాను కానీ ఏది తీసుకోలేదు. లాస్ట్లో చూద్దాము ఇంకా మంచివి దొరుకుతాయేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ కొద్దిగా ముందుకు వస్తే ఇంకొక జ్యువెలరీ షాప్ కనిపించింది. ఇయర్ రింగ్స్ అయితే 12,000, 15,000 అలా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టే చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ వాటి మీద ఉండే స్టోన్స్ కానీ పర్ల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి.
అండ్ ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టిన డ్రెస్సెసే అక్కడ లోపల స్టోర్లో చూపిస్తారు కదా, వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా ఈ టాప్స్ అని చెప్పుకోవచ్చు. ఈ పింక్ కలర్ టాప్ 4800 అంట. అంత పెట్టే అంత లేదు, కానీ చూడడానికి బాగుంది. దాని మీద చిన్న హ్యాండ్ వర్క్ వచ్చేసింది అనమాట. చేత్తో చేసిన వర్క్ కదా, చాలా అందంగా ఉంది. మొత్తం టాప్ బాటమ్ ఇప్పుడు నేను చూస్తున్నవి సెట్. టాప్ బాటమ్ లెనిన్ క్లాత్తో వస్తుంది. కలర్ ఫేడ్ అవ్వదు, ఎన్ని వాషెస్ చేసినా కూడా ఇలానే ఉంటుంది అని అనేసి చెప్పారు. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. మెటీరియల్స్ కూడా సేమ్ అదే కాస్ట్లో ఉన్నాయి. 3000 4000 రేంజ్లో ఉన్నాయి. సో ఇలా మొత్తం ఒక నేరో వే లాగా ఉంటుంది అనమాట. దాంట్లో సైడ్కి స్టాల్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి కొన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చాయి. ప్రతి స్టాల్కి పైన డిజైనర్ పేరు, ఇక్కడ చూడండి అస్తా క్రియేషన్స్ అని ఉంది కదా ఈ స్టోర్కి, అలా ప్రతి స్టోర్కి ఆ డిజైనర్ పేరు అలా వాళ్ళ బ్రాండ్ ఉంటుందన్నమాట. మోస్ట్లీ మనకి బయట దొరకనివే. అండ్ ఇవి వచ్చేసేసి బ్లౌజెస్. నేను పట్టుకున్న బ్లౌజ్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇదే స్టోర్లో స్టిచ్డ్ బ్లౌజెస్ విత్ శారీస్ ఉన్నాయన్నమాట, మ్యాచింగ్ చేసి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ అలా పెట్టేసి ఉన్నారు. కాస్ట్ 5800 అలా చెప్పారనమాట. హ్యాండ్స్ అయితే మంచిగా స్టిచ్ చేశారు. అంటే శారీలో కొంచెం క్లాత్తో హ్యాండ్ స్టిచ్ చేయడం వల్ల మ్యాచింగ్ మంచిగా సెట్ అయింది. బాగుంది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. బికాజ్ నాకు ఇవి అయితే మాత్రం శారీస్ అంతా హైలైటెడ్గా ఉన్నాయి అని అనేసి అనిపించలేదు. అందుకే చాలా తక్కువ చూపించాను శారీస్. అండ్ వివంత్య కలెక్షన్స్ ఇవి వచ్చేసేసి ఇక్కడ కూడా శారీస్ ఉన్నాయి. ఈ స్టోర్లో శారీస్ చాలా బాగా నచ్చాయి. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. క్రష్ మోడల్ లాగా ఉన్నాయి. అండ్ లోపల కూడా శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. కొన్ని లెనిన్ కాటన్ లాగా, కొన్ని సిల్క్తో, కొన్ని క్రేప్వి, మొత్తం మిక్స్డ్ మెటీరియల్స్తో ఉన్నది ఒక్కొక్క స్టాల్లో. మనకు కావాల్సిన రేంజ్లోంచి చూస్ చేసుకోవచ్చు. అండ్ పట్టు శారీస్, హ్యాండ్ మేడ్ డిజైన్, ఎంబ్రాయిడరీ అలా ఉన్నాయన్నమాట. కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి. ఇప్పటివరకు మనం బయట ఎక్కడా చూడని కలెక్షన్ మీకు ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది అని నేను ప్రామిస్ చేయగలను. సో అలా ఒక సైడ్ అంతా ఎక్స్పో అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం దారిలో ఇలా డెకరేషన్ పెట్టారు. లైక్ గణపతిది పెట్టి పూజ చేసి అలా పెట్టారనమాట. ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్తే మనకి సేమ్ దొరుకుతాయి. సేమ్ అంటే కొన్ని స్టాల్స్లో డ్రెస్సెస్, కొన్ని స్టాల్స్లో ఫుట్వేర్, అండ్ కొన్ని స్టాల్స్లో వచ్చేసేసి శారీస్ అలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్ చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ హైలైటెడ్ ఏంటంటే మనకి ఇండివిజువల్ బ్లౌజ్ పీసెస్ అలా కూడా దొరుకుతాయి. నాకు మొత్తం హైలైట్లో ఎక్స్పో మొత్తంలో ఏది బాగుంది అని అంటే, నో డౌట్ డ్రెస్సెస్ అయితే చాలానే బాగున్నాయి. వాటికి పేరు పెట్టడానికే లేదు, వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయి. ఎలా అయినా స్పెషల్గా డిజైన్ చేసిన డ్రెస్సెస్ కాబట్టి. బట్ ఎట్ ద సేమ్ టైం జ్యువెలరీ ఇంకా బాగుందన్నమాట. డ్రెస్సెస్తో కంపేర్ చేస్తే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి జ్యువెలరీ. సో జ్యువెలరీ కోసం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అండ్ కాస్ట్ కూడా ఇప్పుడు బయట మీరు చూస్తుంటే ఇమ్మాడి జ్యువెలరీస్ అది ఇది అని చెప్పేసి ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉన్నాయి. సిల్వర్కి గోల్డ్ ప్లేటింగ్ అని చెప్పేసి 12,000కి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అలా అవుతున్నాయి. సో ఇక్కడ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. సో జ్యువెలరీ ట్రై చేయొచ్చు. మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుంటుంది. సో లైక్ చేసి చూడండి, నాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది అనమాట. అండ్ ముందు పెట్టిన ఎక్స్పో వీడియో చాలా బాగా రీచ్ వచ్చింది. ఇంకా మీకు ఎలాంటివి కావాలి ఏంటి అని చెప్పేసి నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఎక్స్పోస్లో వెళ్ళి వీడియో తీయడం అంత ఈజీ కాదండి. వెళ్ళగానే వాళ్ళు మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కొనుక్కున్నా నేను మీకోసం వెళ్ళి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నా. ఊరికే వీడియో తీసుకొని రాలేము అలా అని అంత కంఫర్టబుల్గా కూడా ఉండదు. వీడియోస్ చాలా వరకు అలౌడ్ ఉండదు. అయినా కూడా నేను చాలా ట్రై చేసి ఎలాగో అలా మీకు చూపించాలి అని చెప్పి వీడియోస్ తీస్తున్నాను. అందుకని వీడియో లైక్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ముందు చెప్పినట్టే మోస్ట్లీ అన్ని స్టోర్స్లో లైక్ డ్రెస్సెస్, జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయి. మంచిగా ఏదన్నా దగ్గరలో అకేషన్ ఉంది, ఒక మంచి అవుట్ఫిట్ కావాలి, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ అంతా సెట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈజీగా ఇక్కడికి వచ్చేసేస్తే మీకు మొత్తం టాప్ టు బాటమ్ కావాల్సినవి, అకేషన్కి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. అంత బాగుందన్నమాట ఎక్స్పో. కొద్దిగా కాస్ట్లీ ఉంది, బట్ డిజైనర్ వేర్కి ఆ మాత్రం పెట్టచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. సో ఇది మొత్తం ఇలా
ఇండివిజువల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. లోపలే చిన్న చిన్న గల్లీలు అవన్నీ ఉన్నట్టున్నాయి. అండ్ యాజ్ యూజువల్ ప్రతి ఎక్స్పోలో ఉన్నట్టే లాస్ట్లో 1 or 2 స్టాల్స్ వచ్చేసేసి కొన్ని గేమ్స్ ఆడుకునే టూల్స్ అండ్ కొన్ని ఇంట్లో చిన్న చిన్న ఐటమ్స్ అలాంటివి ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఫుట్వేర్ అయితే బయట అస్సలు లేనివే ఉన్నాయి. ఫుట్వేర్ మీద కూడా థ్రెడ్ వర్క్స్తో చేసినవి ఉన్నాయి. నాకు అది బాగా నచ్చింది, బాగా అనిపించింది. అంటే బయట దొరుకుతాయేమోలే కానీ అవన్నీ మిషన్ వర్క్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది హ్యాండ్తో చేసిన థ్రెడ్ వర్క్ అని చెప్పేసి. సో మీరు ఇప్పటివరకు ఎక్కడా చూడని ఒక డిఫరెంట్ కలెక్షన్ అయితే ఖచ్చితంగా చూస్తారు అని అనేసి నేను చెప్తున్నా. ఎలాగో ఎంట్రీ ఫ్రీయే కదా, వీడియో చూస్తే మీకు ఈ కలెక్షన్ బాగుంది మంచిగా ఉంది అని అనేసి అనిపిస్తే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. నచ్చితే షాపింగ్ చేయండి, పోయిందేముంది. జస్ట్ మీకు ఎక్కువ టైం ఏం పట్టదు, ప్లస్ ఒక మంచి కలెక్షన్ చూశారు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నేనైతే కలెక్షన్ అంతా చూసి ఏది బాగుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ అయ్యామో అదే ఎగ్జిట్. సో హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అండ్ నేను చూపించిన కలెక్షన్ బాగా నచ్చింది అని అనేసి అనుకుంటున్నాను. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం. మీరేం చేయాలో తెలుసు కదా, మీకు కూడా నచ్చితే ఎక్స్పోకి వెళ్ళి మీకు నచ్చిన షాపింగ్ చేసేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.